హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఏమున్నాయో అవి తీసుకొని టైటిల్ చూసేసి మనం కీవర్డ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, కీవర్డ్ని మన సబ్జెక్టు ఎలా లింక్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎవ్రీథింగ్ క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆర్టికల్స్ అన్ని చూసిన తర్వాత లాస్ట్లో మీకు ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను. సో కంపల్సరీ లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో దట్ యూ విల్ బి గెటింగ్ లాట్స్ ఆఫ్ ఇన్సైట్స్ రిగార్డింగ్ కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, ఎలా లింక్ చేసుకోవాలి అవంతా తెలుస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఆర్టికల్ చూసినట్లయితే ఇండియాస్ క్రూడ్ సప్లై సెక్యూర్, నో ఫ్యూయల్ షార్టేజ్, మినిస్టర్ టెల్స్ లోక్సభ. ఈ ఆర్టికల్ చూస్తున్నట్లయితే క్రూడ్ ఆయిల్ సప్లై గురించి మాట్లాడుతున్నారు, షార్టేజ్ లేదని చెప్తున్నారు. ఎవరు చెప్పారు అంటే మినిస్టర్ లోక్సభలో చెప్తున్నారు అనమాట. ఓకే, దీనికి సంబంధించి కొంత బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ మనకైతే తెలుసు. మీరు కనుక మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే ఒక 1 వీక్ నుంచి ఇదే చదువుకుంటున్నాం కదా. సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ని క్లియర్గా చూసినట్లయితే లోక్సభలో మినిస్టర్ ఈ స్టేట్మెంట్ని చేశారు. అసలు మినిస్టర్ లోక్సభలో ఎందుకు ఈ స్టేట్మెంట్ చేయాల్సి వచ్చింది? ఇప్పుడు పార్లమెంట్లో మన పార్లమెంట్లో బడ్జెట్ సెషన్ జరుగుతుంది కదా. మనకి సెషన్స్ జరిగేటప్పుడు ఫస్ట్ 1 అవర్ క్వశ్చన్ అవర్ ఉంటుంది, దాని తర్వాత మనకి 0 అవర్ అంటే ఎగ్జాక్ట్లీ 12 noon ఇది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత రెస్ట్ ఆఫ్ ద డే డిస్కషన్స్ అనేది జరుగుతాయి అనమాట. సో మనకి క్వశ్చన్ అవర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఫస్ట్ వచ్చేసి స్టార్డ్ క్వశ్చన్స్, నెక్స్ట్ వచ్చేసి అన్స్టార్డ్ క్వశ్చన్స్, నెక్స్ట్ వచ్చేసి షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ అలా ఉంటాయన్నమాట. సో మనకి క్వశ్చన్స్ ఏంటి కూడా మీరు చూసుకోవాలి, ఎందుకంటే ప్రిలిమ్స్లో మీకు ఒక క్వశ్చన్స్ గురించి కూడా క్వశ్చన్ అయితే ఛాన్స్ అయితే ఉందన్నమాట. స్టార్ట్ క్వశ్చన్స్ అంటే ఏం లేదు, క్వశ్చన్ మీద స్టార్ మార్క్ పెడతారనమాట. ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏంటంటే మినిస్టర్ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఓరల్గా చెప్పాల్సి ఉంటుంది. అంటే నార్మల్లీ అడిగిన వెంటనే ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది అనమాట నోట్తో. సో అలా నోటుతో ఆన్సర్ చెప్తున్నప్పుడు ఏంటంటే సప్లిమెంటరీ క్వశ్చన్స్ కూడా ఫాలో అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసి అన్స్టార్డ్ క్వశ్చన్స్ అనమాట. అన్స్టార్డ్ క్వశ్చన్స్ అయితే వాటికి ఆన్సర్ రిటర్న్ ఫార్మాట్లో ఇస్తారు. సో రిటర్న్ ఫార్మాట్లో ఇచ్చినప్పుడు సప్లిమెంటరీ క్వశ్చన్స్ అయితే ఏం ఫాలో అవ్వవు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి షార్ట్ నోటీస్ పీరియడ్ క్వశ్చన్స్, ఒక 10 days ఆఫ్ నోటీస్లో వాళ్ళు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఇప్పుడు మనకు తెలుసు ఇండియాలో గ్యాస్ ఎల్పిజి సప్లై అనేది చాలా తగ్గిపోయింది, షార్టేజ్ కూడా వచ్చింది. చాలా హాస్టల్స్లలో ఫుడ్ కట్ అవుతున్నాయి, బ్రేక్ఫాస్ట్లో వచ్చే కంప్లైంట్స్ ఇవే స్టూడెంట్స్ నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ అవుట్లెట్స్ చాలా వరకు క్లోజ్ చేశారు. అండ్ అంతేకాకుండా నిన్నైతే చెన్నైలో ఎవరైతే వర్క్ చేయడానికి వెళ్ళారో అక్కడ ఎల్పిజి షార్టేజ్ రావడం వల్ల సిచ్యువేషన్ నార్మల్ అయ్యేంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ని కూడా అనౌన్స్ చేశారు. అండ్ అశోక్ నగర్లో బిర్యానీ ప్రైస్ అయితే పెరిగింది. సో ఇంతకుముందు జస్ట్ 100 రూపీస్కి ఉండేది బిర్యానీ లోకల్ సెంటర్స్లో, సో ఇప్పుడు అది కాస్త 130కి చేయడం జరిగింది. సో ఇలా ఇంత రాద్ధాంతం అవుతుంటే మన అపోజిషన్ పార్టీ లీడర్స్ ఎప్పుడెప్పుడు ఛాన్స్ వస్తుందా అని చూస్తూ ఉంటారు. వాళ్ళు సైలెంట్గా ఉంటారా? ఉండరు కదా. సో ఇప్పుడు జరుగుతున్న సెషన్స్లో వాళ్ళైతే మన మినిస్టర్స్ని ఎల్ఎన్జి క్రూడ్ ఆయిల్ గురించి అయితే క్వశ్చన్స్ అడగడం జరిగిందనమాట. ఆ క్వశ్చన్స్కి రిప్లై చెప్తూ మన మినిస్టర్ ఈ స్టేట్మెంట్స్ చేశారు. అసలు ఈ స్టేట్మెంట్స్ ఏంటి అంటే ఇండియాలో క్రూడ్ ఆయిల్ సప్లై సెక్యూర్గానే ఉంది, ఎలాంటి ఫ్యూయల్ షార్టేజ్ లేదు అంటున్నారు. సో దీనికి సంబంధించి రీజన్స్ చూసినట్లయితే ఎందుకు ఇలా మినిస్టర్ చెప్పాల్సి వచ్చింది అంటే ఫస్ట్ వచ్చేసి మన దగ్గర స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఉన్నాయి. మనకి ఎలాంటి ఇంపోర్ట్స్ రాకపోయినప్పటికీ కూడా ఆ రిజర్వ్స్లో ఉన్న పెట్రోల్ని, క్రూడ్ ఆయిల్ని మనం యూజ్ చేసుకుంటే మినిమం 40 to 45 days వరకు మనం సర్వైవ్ అవ్వచ్చు అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యుఎస్ కూడా ఇండియాకి టారిఫ్ వెయివర్ ఇచ్చిందనమాట. టారిఫ్ వెయివర్ ఎందుకు ఇచ్చింది అంటే ఇప్పుడు మనం మోస్ట్ ఆఫ్ ద ఆయిల్ వెస్ట్ ఏషియా చేసుకుంటున్నాం కదా. సో అందుకని వెస్ట్ ఏషియాలో ఇంపాక్ట్ ఇలా ఇన్స్టెబిలిటీ ఉండడానికి ఒక మేజర్ రీజన్ యుఎస్ఏ కూడా. కాబట్టి ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండకూడదని చెప్పి రష్యా దగ్గర నుంచి పర్చేస్ చేసుకోండి అని చెప్పి 1 month 30 days వరకు అయితే ఈ వెయివర్ని ప్రకటించారు.
అండ్ నిన్న మొన్న క్లాసులలో ఏం చదువుకున్నాము, ఎల్పిజి గ్యాస్ షార్టేజ్ ఉంది కాబట్టి మనం యుఎస్ఏ నుంచి అలాగే నార్వే నుంచి కూడా మనం గ్యాస్ తెచ్చుకుంటాము అని చెప్పారు. అండ్ ఈరోజు న్యూస్ ఆర్టికల్లో ఒక సౌదీ అరేబియాకి సంబంధించిన వెజల్ ఒకటి ఇండియాకి వచ్చింది. అది అరౌండ్ 135 మిలియన్ బ్యారల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ని తీసుకొచ్చింది అని ఈరోజు ఒక న్యూస్ ఆర్టికల్లో చదివాం. సో యాక్చువల్లీ ఈ యొక్క సౌదీ అరేబియా వెజల్ కొంచెం కాంట్రవర్సీగానే ఉందన్నమాట. దాని గురించి నేను ఒక షార్ట్ చేయాలి ఈరోజు అని అనుకుంటున్నాను. ఆ కాంట్రవర్సీ ఏంటంటే అందరూ సౌదీ అరేబియా నుంచి మనకి వెజల్ వచ్చింది, ఎవ్రీథింగ్ నార్మలైజ్ అయిపోయింది అని అనుకుంటున్నారు. కాకపోతే ద థింగ్ ఏంటంటే March 1 రోజు ఈ సౌదీ అరేబియా సంబంధించిన షిప్ అనేది ఆయిల్తో లోడ్ చేసుకుంది. దాని తర్వాత March 8న ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని క్రాస్ అయిందనమాట. సో యాక్చువల్లీ ఏంటి ఇక్కడ మీరు చెప్పే ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే షిప్స్ లోడ్ అయ్యి స్టార్ట్ అయినప్పుడు ట్రాకింగ్కి కంపల్సరీ సిగ్నల్స్ అనేవి ఉంటాయి, మనం ట్రాక్ చేయొచ్చు అనమాట ఎక్కడుంది షిప్ అని చెప్పి. అలా ట్రాకింగ్ అయ్యేటప్పుడు ఏంటంటే March 8 రోజు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ ట్రాకింగ్ని ఆ షిప్ ఆపేసింది, కంప్లీట్గా డెడ్ లైన్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఎందుకంటే వీ షుడ్ నాట్ ట్రాక్ దట్ షిప్ అని చెప్పి. అది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దాటిన తర్వాత అగైన్ అది ఆన్ చేసింది అనమాట. సో ఇక్కడ చాలామంది ఏమంటున్నారు అంటే అన్ని నార్మలైజ్ అయిపోయాయి సిచ్యువేషన్స్, ఈవెన్ ఇరాన్ కూడా ఇండియన్ షిప్స్కి పర్మిషన్ ఇచ్చింది అని అంటున్నారు. కొన్ని వీడియోస్లో చూస్తేనేమో ఇవ్వలేదు అని చెప్పి వెంటనే మాట మార్చాలి. సో చాలా ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి. యాక్చువల్లీ ఇక్కడ ఇరాన్ ఏం చేస్తుందంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర మైన్స్ అనేవి పెట్టింది అనమాట, పేల్ చేయడానికి ఏమన్నా షిప్స్ అనేవి మూవ్ అవుతాయి. సో ఈ సౌదీ అరేబియా షిప్ ఏంటో ధైర్యం చేసేసి అది ఆఫ్ చేసేసి ఇలా వచ్చింది, కానీ అన్ని షిప్స్ అలా ఉండవు కదా. సో అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట మనం. సో దీని మీద నేను ఒక షార్ట్ అయితే చేసి ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఐ విల్ ట్రై టు డూ దిస్ టుడే ఆర్ టుమారో అనమాట. ఓకే, సో అంతేకాకుండా ఈవెన్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ని ఇన్వోక్ చేసి 1955 యాక్ట్ని ఇన్వోక్ చేసేసి బ్లాక్ మార్కెటింగ్ కోడింగ్ని కూడా కంట్రోల్ చేయాలి అని అనుకుంటుంది. సో అలా చాలా స్టెప్స్ అయితే మన గవర్నమెంట్ అయితే తీసుకుంటుంది అనమాట, ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండడానికి. అయినప్పటికీ కూడా ఇప్పుడు షార్టేజ్ ఎందుకు వచ్చింది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. నార్మల్గా మనకి న్యూస్లో పెట్రోల్ ధర ₹2 పెరుగుతుంది అని న్యూస్లోకి రాగానే ఏమవుతుంది, మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఆర్ఎల్స్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు బండ్లన్నీ తీసుకెళ్ళి ఆ నైటే ₹1 పెరుగుతుంది అని చెప్పి 1 గంట సేపు 2 గంటల లైన్లో నిల్చొని మరి పెట్రోల్ ఫిల్ చేయించుకొని వస్తారు కదా. సో అట్లాంటప్పుడు ఈ గ్యాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంటైర్ ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఫుడ్ అనేది గ్యాస్ మీదే వండుతుంటారు కదా. సో గ్యాస్ షార్టేజ్ వస్తున్నాయంటే ఎవరైనా అంత లైట్ తీసుకోరు, కాబట్టి వాళ్ళు ముందే వాళ్ళ దగ్గర ఉన్న సిలిండర్స్ అన్ని రీఫిల్ చేయించుకోవడానికి ట్రై చేస్తారు కదా. సో అలాగే ఆ యొక్క భయం వల్ల జనాల్లో ప్యానిక్ అనేది అయ్యింది. ఎస్పెషలీ ఇంతకుముందు కండిషన్స్ వేరు, ఇప్పుడు కండిషన్స్ వేరు. ఇప్పుడు జియో ఉంది అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో దానివల్ల ఇరాన్ ఇష్యూ న్యూస్లో ఉండడం అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ అని చెప్పి న్యూస్లో రావడం వల్ల చాలామంది బుకింగ్స్ ఎక్కువ చేసుకోవడం వల్ల రీఫిల్లింగ్ అయిపోవడం, డిమాండ్ ఎక్కువైందన్నమాట రీఫిల్లింగ్కి. దానివల్ల ఇప్పుడు అక్యూట్గా షార్టేజ్ వచ్చిందని చెప్పి ఇక్కడ ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది ఈ టాపిక్ గురించి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. ఈసారి ఈ టాపిక్ నుంచి మీకు ప్రిలిమ్స్ క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే ఎల్పిజి గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎల్పిజి ఆయిల్ రిజర్వ్స్ ఇన్ ఇండియా, అలాగే వెస్ట్ ఏషియా గురించి, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గురించి ఫర్ షూర్ మీరు చూసుకోవాల్సిందే. అండ్ నెక్స్ట్ వచ్చేసి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ గురించి కూడా చూసుకోండి ఈసారి. సో ఇది ఈ టాపిక్ గురించి ఇన్ డీటెయిల్. ఇది వచ్చేసి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే సుప్రీం కోర్ట్ టు స్టడీ వాట్ కాన్స్టిట్యూట్స్ పర్సనల్ డేటా అండ్ డిపిడిపి లాస్. ఈ యొక్క ఆర్టికల్ చూడగానే మనకి మేజర్గా అనిపించే కీవర్డ్ ఏంటంటే పర్సనల్ డేటా ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి డిపిడిపి లాస్. సో ఇక్కడ సుప్రీం కోర్టు అసలు పర్సనల్ డేటా అంటే ఏంటి అని చెప్పి నేను క్లియర్ కట్ క్లారిటీ ఇస్తాను అని చెప్పి ఈ టైటిల్ అయితే చెప్తుంది. ఈ టాపిక్ని లా యాక్ట్ అంటున్నాం కాబట్టి గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఫ్రమ్ జిఎస్ పేపర్ 2. సో ఇది వచ్చేసి సుప్రీం కోర్ట్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి
పాలిటీ జిఎస్ పేపర్ 2లో కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఆర్టికల్ అర్థం కావాలి అంటే మీకు ఒక బేసిక్ బ్యాక్గ్రౌండ్ అయితే ఫర్ షూర్ తెలిసి ఉండాలి. ఆ బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని 2005లో తీసుకొచ్చాము. అసలు ఆర్టీఐ అంటే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే మీ యాజ్ ఎ పీపుల్ మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి గవర్నమెంట్ నుంచి అన్నట్లయితే రైట్ టు ఇన్ఫర్మేషన్ని ఫైల్ చేసేసి ఒక 10 రూపీస్ కట్టేసి పోర్టల్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళు నెల రూపు ఇన్ఫర్మేషన్ని ఇస్తారనమాట. దానివల్ల ఏంటంటే పీపుల్కి అసలు ఏం జరుగుతుంది ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలుస్తుంది. దానివల్ల అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ మన గవర్నెన్స్ సిస్టంలో ఇంప్రూవ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో దీన్ని తీసుకొచ్చిన తర్వాత 2019లో సుప్రీం కోర్ట్ ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. ఆ జడ్జ్మెంట్ ఏంటంటే రైట్ టు ప్రైవసీ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అని. ఆ కేస్ పేరు ఏంటంటే కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రైట్ టు ప్రైవసీ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అని చెప్పి సుప్రీంకోర్ట్ డిక్లేర్ చేసింది. అండ్ 2019 నవంబర్ నుంచి COVID-19 పాండమిక్ న్యూస్లో ఉంది కదా. సో దాని తర్వాత ఏమైంది 2019 మోస్ట్లీ 2020 తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అయింది, ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది, అలాగే ఇంక్రీజ్డ్ యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయింది. సో డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ యాప్స్ అవన్నీ కూడా రావడం జరిగింది. సో దానివల్ల ఏమైంది అంటే మనం ఇంటర్నెట్ ఎక్కువ వాడడం కానీ, యాప్స్ యూజ్ చేయడం కానీ, ఎలక్ట్రానిక్ డివైజెస్ యూజ్ చేయడం కానీ అవన్నీ చాలా రెట్లు పెరిగిందనమాట. సో ఇన్ కేస్ మీరు ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అన్నట్లయితే డౌన్లోడ్ ప్లే స్టోర్ నుంచి చేసుకుంటారు ఇన్ యువర్ ఆండ్రాయిడ్ మొబైల్. మీరు iOS వాడుతున్నారు, ఐఫోన్ అంటే యాప్ స్టోర్లో మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా. యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత గివ్ మీ పర్మిషన్స్ అని చెప్పి ఒక స్లైడ్ వస్తుంది. దాంట్లో యువర్ మొబైల్, యువర్ ఫొటోస్, యువర్ కాంటాక్ట్స్, గ్యాలరీ, మెసేజెస్, మెయిల్స్ అన్నీ అడుగుతుంది. దాంట్లో అవన్నీ మనం చదవకుండా జస్ట్ ఐ యాక్సెప్ట్ అంట. సో యాక్సెప్ట్ అంటే మీరంతలో మీరే ఆ యాప్కి మీ మొబైల్లో ఉన్న డేటాకి యాక్సెస్ అనేది ఇస్తారనమాట. సో దానివల్ల ఏమైందంటే డిఫరెంట్ కంపెనీస్కి మీ దగ్గర ఉన్న మొబైల్లో ఉన్న డేటాకి మొత్తం యాక్సెస్ మీకు మీరు తెలియకుండానే ఇచ్చేస్తున్నారు. సో కాబట్టి వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసేసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఇంక్రీజ్డ్ సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ అవుతూ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ అమ్మాయిలు అయితే లైక్ మోర్ వల్నరబుల్ అనమాట. మార్ఫింగ్ అవన్నీ అయిపోయి బ్లాక్మెయిలింగ్ అవన్నీ కూడా ఎక్కువ అయిపోయి దానివల్ల సూసైడ్స్ కూడా చాలా జరిగాయి అనమాట ఇండియాలో. సో అందుకని ఆ టైంలో పీపుల్ని ప్రొటెక్ట్ చేయడం మన గవర్నమెంట్ యొక్క బాధ్యత కదా. సో అప్పుడు ఏం చేసింది అంటే 2019లో బిఎన్ శ్రీకృష్ణ కమిటీని అపాయింట్ చేసింది అనమాట. బిఎన్ శ్రీకృష్ణ కమిటీని అపాయింట్ చేసేసి ఇలా ఇష్యూస్ వస్తూ ఉన్నాయి, మన డేటాని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఎందుకు అంటే ఆల్రెడీ రైట్ టు ప్రైవసీ ఫండమెంటల్ రైట్ అని సుప్రీంకోర్టు డిక్లేర్ చేసింది అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో రైట్ టు ప్రైవసీని కాపాడాలి అండ్ అలాగే పీపుల్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ని యూజ్ చేస్తున్నారు కాబట్టి డిజిటల్ డేటాని మనం ప్రొటెక్ట్ చేయాలని చెప్పి ఈ శ్రీకృష్ణ కమిటీని అపాయింట్ చేసింది. ఈ శ్రీకృష్ణ కమిటీ ఏం చేసిందంటే రికమెండేషన్స్ ఇచ్చింది. ఆ రికమెండేషన్లో మనము ఒక యాక్ట్ని పాస్ చేయాలి, ఒక కొత్త లాని ఓన్లీ డిజిటల్ డేటా, అది కూడా డిజిటల్ పర్సనల్ డేటాని ప్రొటెక్ట్ చేసే విధంగా ఉండాలి అని చెప్పింది. సో దాన్ని కాస్త 2019 నుంచి మనం పాస్ చేయాలని ట్రై చేస్తూ ఉండగా అది కాస్త 2023లో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అంటే డిపిడిపి యాక్ట్ అనేది పాస్ అయిందనమాట. సో ఇది కొంత స్టోరీ. అండ్ ఇప్పుడు మనం ఈ డిపిడిపి డేటా వచ్చిన తర్వాత ఈ పర్సనల్ డేటాని మనం ప్రొటెక్ట్ చేయాలి అని అనుకుంటున్నాం అనమాట. సో కాబట్టి ఇప్పుడు ఈ యాక్ట్లో ఉన్న రూల్స్ అనేవి ఇంతకు ముందు ఉన్న రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తోటి కాన్ఫ్లిక్ట్లోకి వస్తున్నాయి. అందుకనే ఇది న్యూస్లో ఉంది. ఆల్రెడీ ఇంతకుముందు కూడా మనం ఈ టాపిక్ గురించి చదువుకున్నాము.
ఓకే, ఇప్పుడు మనం ఇప్పుడున్న టాపిక్ ఏంటో చూసుకున్నట్లయితే ఆర్టీఐ యాక్ట్ 2005లో ఒక సెక్షన్ అయితే ఉందండి. అదేంటంటే సెక్షన్ 8(1)J అన్నమాట. సో ఇది ఏం చెప్తుంది అంటే, ఎస్ ఇన్ కేస్ లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మనము ఆ గవర్నమెంట్ ఆఫీసర్ ఆర్ పబ్లిక్ ఆఫీసర్ అనొచ్చు, ఆఫీసర్ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ని రిలీజ్ చెయ్యొచ్చు అంటున్నారు. ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఆయనకి ఎన్ని అసెట్స్ ఉన్నాయి, ఎన్ని కేసెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి భూములు ఉన్నాయన్న ప్రాపర్టీ ఎంత, అవంతా కూడా మేము సెక్షన్ 8(1) సబ్ క్లాస్ Gలో రిలీజ్ చేస్తామని చెప్పి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఇంత ముందు చెప్పారు. కానీ ఇప్పుడు 2023లో డిపిడిపి యాక్ట్ పాస్ అయిన తర్వాత ఈ సెక్షన్ 8లో అమెండ్మెంట్స్ అనేవి తీసుకొచ్చారు. ఈ అమెండ్మెంట్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే బ్లాంకెట్ బ్యాన్ని తీసుకొచ్చారు. బ్లాంకెట్ బ్యాన్ అంటే ఎలాంటి సిచ్యువేషన్స్లోనైనా మేము ఈ పబ్లిక్ ఆఫీసర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేసేది లేదు అని తేల్చి చెప్పింది అనమాట. సో దాని తర్వాతే ఇప్పుడు చాలా పిటిషన్స్, వాళ్ళ మీద కరప్షన్ కేసెస్ ఉంటే ఎలా, వాళ్ళ మీద ఎన్ని కేసెస్ ఉన్నాయో మాకు తెలియాలి కదా. సో అలా అని చెప్పి పిటిషన్స్ అనేవి ఇప్పుడు సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమని ఒప్పుకుందంటే, ఓకే 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 నేను ఈ డెఫినేషన్ తీసుకొస్తాను, అసలు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి అని తీసుకొస్తాను, సో అది ఈ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో కాన్ఫ్లిక్ట్ అవ్వకుండా చూసుకుంటానని చెప్పి సుప్రీంకోర్టు అయితే ఇప్పుడు చెప్పడం జరిగింది. అందుకే ఇది న్యూస్లో ఉందన్నమాట. ఓకే, ఇది ఈ టాపిక్ గురించి ఇంత డీటెయిల్స్ అనమాట. సో మీకు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే రైట్ టు ప్రైవసీ గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా మీకు డిపిడిపి యాక్ట్ 2023 గురించి కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే సుప్రీంకోర్టు తీసుకుంటాను అన్నది కాబట్టి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్ట్, అప్పీల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్ట్, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్ట్ మీద కూడా మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎవ్రీథింగ్ క్లియర్గా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇదంతా స్టోరీ అనమాట. అసలు మనం కొన్ని కీ ఫ్యాక్ట్స్ అయితే చూద్దాము డిపిడిపి యాక్ట్ గురించి. డిపిడిపి యాక్ట్ని 2023 ఆగస్ట్లో పాస్ చేయడం జరిగింది. ఇదేంటంటే మన యొక్క పర్సనల్ డేటాని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అసలు పర్సనల్ డేటా ఏంటి ఏం లేదు, మీరు ఏదైతే డేటా ఇస్తారో వాటితో మీరు అని గుర్తుపట్టడానికి వస్తే మాత్రం దాన్ని పర్సనల్ డేటా అని అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు కానివ్వండి, మీ ఏజ్, మీరు ఎక్కడ ఉంటున్నారు, మీ హౌస్ నెంబర్, అడ్రస్, సో అది తెలిస్తే మీరని తెలుస్తుంది కదా. సో ఏదైనా ఇన్ఫర్మేషన్తో ఒక మనిషిని ఐడెంటిఫై చేయొచ్చు అంటే దాన్ని పర్సనల్ డేటా అని అంటారనమాట. ఓకే, ఇన్ కేస్ మనం ఐడెంటిఫై చేయలేదు అంటే అది నాట్ పర్సనల్ డేటా. సో ఈ యాక్ట్ వచ్చేసి డిజిటల్ పర్సనల్ డేటాని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఈ యాక్ట్ అనేది సింపుల్గా, యాక్సెబుల్గా, రేషనల్గా, యాక్షనబుల్ అప్రోచ్ ఎలా ఉండాలి అని చెప్పి చెప్తుంది అనమాట, ఎస్పెషల్లీ రిలేటెడ్ టు దిస్ రైట్ టు ప్రైవసీ. అండ్ ఈ యొక్క ఫ్రేమ్వర్క్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్తో కూడా బ్యాలెన్సింగ్గా రైట్ టు ప్రైవసీ అలాగే పబ్లిక్ రైట్ టు ఇన్ఫర్మేషన్ని రెండు ప్రొటెక్ట్ చేయాలని చెప్పి తీసుకొచ్చారనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇండియా కో-స్పాన్సర్స్ రెజల్యూషన్ పాస్డ్ బై యుఎన్ఎస్సి అగెయిన్స్ట్ ఇరాన్. సో ఈ ఆర్టికల్ టైటిల్ చూస్తున్నట్లయితే ఇదేమో రిజల్యూషన్ అంటుంది, ఇంకొక సైడ్ ఏమో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటుంది. సో దీని గురించి కొంత బేసిక్స్ అయితే మనకు తెలియాలి. అండ్ మీరు మన ఛానల్ని ఫాలో అవుతున్నట్లయితే మీకు వెస్ట్ ఏషియా ఇష్యూ ఏంటో తెలుసు, యుఎస్, ఇజ్రాయెల్, ఇరాన్ ఎందుకు కొట్టుకుంటున్నాయి, ఏం బాంబులు పేలుతున్నాయి, ఎక్కడ వెళ్తున్నాయి, ఎవ్రీథింగ్ మనం చదువుతూనే ఉన్నాం కదా. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇది యుఎన్ఎస్సి గురించి చెప్తుంది. యుఎన్ఎస్సి ఫుల్ ఫామ్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనమాట. సో ఇప్పుడు యుఎన్ఎస్సిలో ఒక రెజల్యూషన్ని తీసుకువచ్చారు. ఈ రెజల్యూషన్ని ఎవరు తీసుకొచ్చారు అంటే 2 కంట్రీస్ అనమాట. ఫస్ట్ వచ్చేసి జీసీసీ అంటే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఉన్న కంట్రీస్, అలాగే కో స్పాన్సర్ ఎవరు చేస్తున్నారు అంటే ఇండియా అనమాట. సో ఎందుకు అసలు రెజల్యూషన్ ఏంటి? సో మనం నార్మల్గా రిమూవల్ ఆఫ్ స్పీకర్కి కూడా ఒక రెజల్యూషన్ తీసుకురావాలనుకున్నాం కదా. రిజల్యూషన్ అంటే సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే ఇది ఒక ప్రపోజల్ అనమాట.
సో మేము ఏం చేయాలనుకుంటున్నామంటే ఇప్పుడు ఇరాన్ 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 ఏం చేస్తుంది, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఉన్న కంట్రీస్ అంటే జీసీసీలో ఉన్న కంట్రీస్ సౌదీ అరేబియా, ఖతారు, ఒమాన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, సో వీటి మీద అన్నిటి మీద అటాక్ చేస్తుంది. కాబట్టి ఇమ్మీడియట్గా మేము సీజ్ ఫైర్ తీసుకురావాలి అని చెప్పి ఒక ప్రపోజల్ని తీసుకురావడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ ఎందుకు అంటే, ఇప్పుడు ఇండియాలో చూసుకోండి గ్యాస్ మనకి తక్కువగా ఉంది, కొరత వచ్చేసింది, క్రూడ్ ఆయిల్ కొరత ఉంది. అండ్ ఈవెన్ చైనా ఇస్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఆయిల్ ఫ్రమ్ ఇరాన్ అనమాట. సో అలా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ప్రాబ్లంలో ఉన్నాయి, ఈవెన్ యూరోప్ ప్రాబ్లంలో ఉంది. సో అక్రాస్ ద వరల్డ్ ఈ యొక్క వెస్ట్ ఏషియన్ ఇన్స్టెబిలిటీ వల్ల చాలా దెబ్బతింటూ ఉన్నాయి. ఎందుకంటే మనం ఉంది గ్లోబలైజ్డ్ ఎరా, అంటే ఒక కంట్రీకి ఒక కంట్రీతో ఇంటర్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి. సో కాబట్టి మనం సీజ్ ఫైర్ తీసుకురావాలని చెప్పి ఒక రిజల్యూషన్ అయితే తీసుకొచ్చాము. దీన్ని ఇండియా కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రిజల్యూషన్లో అసలు ఏమేమి రాసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి రిజల్యూషన్ని జీసీసీ అండ్ ఇండియా తీసుకొచ్చినప్పటికీ కూడా అరౌండ్ 134+ కంట్రీస్ దీన్ని ఆమోదించాయన్నమాట. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద ప్రాబ్లం ఇది అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి. అందులో మీరు మెంబర్షిప్ గురించి చూసుకోవాలి. మనకి టోటల్గా 15 మెంబర్స్ ఉంటారు. ఫస్ట్ వచ్చేసి P5, నెక్స్ట్ వచ్చేసి 10 మెంబర్స్. వీళ్ళేమో పర్మనెంట్ మెంబర్స్, వీళ్ళేమో టెంపోరరీ మెంబర్స్ అనమాట. ఈ టెంపరరీ మెంబర్స్కి టెన్యూర్ వచ్చేసి 2 years ఉంటుంది. ప్రతి సంవత్సరం 5 సీట్లకి ఎలక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఇది కొంత బేసిక్స్. మనం ఇప్పుడు ఈ ఆర్టికల్లోకి వెళ్ళినాం. సో ఇక్కడ చూడండి, ఇండియా కో స్పాన్సర్డ్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ యొక్క రెజల్యూషన్ అండ్ దీని 134 కంట్రీస్ అవి ఓకే అని చెప్పాయన్నమాట. ఏంటంటే దీని గురించి ఏం మాట్లాడుతుంది, ఇమీడియట్గా ఇరాన్ అటాక్స్ అనేవి స్టాప్ చేయాలి అని చెప్పి అంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ రెజల్యూషన్లో ఉన్న కీ ప్రొవిజన్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి స్ట్రాంగ్గా ఈ అటాక్స్ని కండెమ్ చేస్తున్నారు. ఎస్పెషలీ బహ్రెయిన్, కువైట్, ఒమాన్, ఖతారు, సౌదీ అరేబియా, యూఏఈ అండ్ జోర్డాన్ మీద. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి అటాక్స్ చేయడం వల్ల బ్రీచ్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా జరుగుతుంది. అండ్ కొన్ని న్యూస్ రిపోర్ట్స్ చదివింది ఏంటంటే, ఈరోజు ఈ ఆర్టికల్లో న్యూస్ పేపర్లో చూసినట్లయితే ఈ అటాక్ వల్ల స్కూల్లో ఉన్న గర్ల్స్ మీద అటాక్ అయింది. ఎస్పెషలీ గర్ల్స్ స్కూల్ మీద అటాక్ అయితే అరౌండ్ 150 చిల్డ్రన్ గర్ల్ చైల్డ్ చనిపోవడం జరిగింది ఆ అటాక్లో ఉన్నారు. పాపం ఏ అభంశుభం తెలియని పిల్లలు, వాళ్ళు చిన్న చిన్న పిల్లలు. సో వాళ్ళ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది అని చెప్పి చాలామంది హ్యూమన్ రైట్స్ ఇష్యూ అవుతూ ఉంది, పిల్లల రైట్స్ పోగొట్టుకుంటున్నారు, వాట్ దే డిడ్ అనే క్వశ్చన్స్ డిబేట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెంటనే ఈ యొక్క అటాక్స్ని ఆపేసి సీజ్ ఫైర్ తీసుకురావాలి అండ్ ఇంటర్నేషనల్ లాకి కట్టుబడి హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ని లాని కూడా ఇంపోజ్ చేయాలి అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, బబెల్ మండప్ కూడా కంట్రోల్లో ఉండడం, అక్కడ మైండ్లు పెట్టారు ఇరాన్ వాళ్ళు. దానివల్ల ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ ట్రేడ్ అవ్వట్లేదు, షిప్స్ అన్నీ ఆగిపోతున్నాయి అండ్ డిఫరెంట్ కంట్రీస్లో ఎనర్జీ ఇన్సెక్యూరిటీ వస్తుందని చెప్పి కూడా ఈ రిజల్యూషన్లో పేర్కొన్నారు. సో ఇప్పుడు దీనివల్ల ఇంపాక్ట్స్ ఏంటంటే, ఇది ఒక పెద్ద డిప్లొమాటిక్ విక్టరీ అనమాట జీసీసీకి. ఎందుకంటే 135+ కంట్రీస్ యాక్సెప్ట్ చేయడం అంటే చిన్న విషయం అండ్ మామూలు విషయం కాదు, చాలా పెద్ద విషయం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ అండ్ నేవిగేషన్ సెక్యూరిటీని కూడా మనం ఇక్కడ తీసుకురావచ్చు. దానివల్ల మనం నార్మలైజేషన్ ఆఫ్ ఆయిల్ సప్లై అనేది ఈ ఏరియా నుంచి అవుతుందన్నమాట. అండ్ ఇండియా పొజిషన్ కూడా గ్లోబల్ సౌత్ అలాగే వెస్ట్ కంట్రీస్లో కూడా బలపడుతుంది. ఎస్పెషల్ జీసీసీ కంట్రీస్తో ఇండియా యొక్క రిలేషన్స్ పెరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఓకే, అండ్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, యుఎన్ఎస్సిలో మెంబర్స్ వచ్చేసి P5 వాళ్ళకి వీటో అనేది ఉంటుందన్నమాట. P5 కంట్రీస్కి వీటో పవర్. వీటో అంటే ఏంటిది, ఆ కంట్రీస్ నో అని చెప్తే అది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు 134 కంట్రీస్ దీన్ని సపోర్ట్ చేసినప్పటికీ కూడా 2 కంట్రీస్ అబ్స్టెయిన్ ఫ్రమ్ ఓటింగ్ చేయలేదు. అవేంటంటే రష్యా ఒకటి, నెక్స్ట్ ఒకటి చైనా. ఈ 2 కంట్రీస్ మనకు ప్రాబ్లం ఏంటంటే, ఇవి 2 కూడా P5 కంట్రీసే. సో 130+ కంట్రీస్ సపోర్ట్ చేసినప్పటికీ ఈ P5 కంట్రీస్ ఒప్పుకోలేదు అంటే అది వేస్ట్ అనమాట. అంటే రిజల్యూషన్ పాస్ అవుతుందా లేదా ఏంటో ఇంకా క్లారిటీ అయితే లేదు. దానివల్లే మీకు మల్టీనేషనల్ ఆర్గనైజేషన్స్ యొక్క
రిలవెన్స్ అనేది తగ్గిపోతూ వస్తుంది. ఇది మెయిన్స్ మీద క్వశ్చన్ అయితే రావచ్చండి. ఓకే, యుఎన్ఎస్సి గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూసినట్లయితే ఇది వన్ ఆఫ్ ద 5 ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అనమాట. దీని యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి ఇంటర్నేషనల్ పీస్ అండ్ స్టెబిలిటీని మెయింటైన్ చేయడం. అండ్ ఇది వచ్చేసి యునైటెడ్ చార్టర్ ప్రకారంగా ఆర్గనైజ్ చేయబడినది. అండ్ దీని యొక్క మెంబర్షిప్ వచ్చేసి 15 మెంబర్స్ ఉంటారు. అందులో P5 పర్మనెంట్ 5 అండ్ 10 వచ్చేసి అదర్. అండ్ P5 కంట్రీస్ ఏంటో నోట్ చేసుకోండి: చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే అండ్ యుఎస్. యూకే, యుఎస్, ఫ్రాన్స్, చైనా అండ్ రష్యా ఆర్ ద P5 మెంబర్స్ అనమాట. సో మనకి చైనా, రష్యా గుర్తుంటుంది, యూకే, యుఎస్ గుర్తుంటుంది, గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్రాన్స్ అనమాట. ఓకే, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్లో ఉంటుంది, అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్ చూడండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ ద డే అనమాట. సో ఇక్కడ మీ టైటిల్ చూసుకున్నట్లయితే పేరెంటల్ ఇన్కమ్ కెన్ నాట్ సెట్ ఏ క్రీమీ లేయర్ స్టేటస్. పేరెంటల్ ఇన్కమ్ ఒక్కటి దానితోటే తీసుకొని మనం ఆ యొక్క క్యాండిడేట్ ఓబీసీ కేటగిరీ కింద క్రీమీ లేయర్లో వస్తాడా లాగా అని చెప్పడానికి లేదు అని ఈ ఆర్టికల్ చెప్తుంది. సో ఈ ఆర్టికల్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే రిజర్వేషన్స్ గురించి చూసుకోవాలి. మనకి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 15 అండ్ ఆర్టికల్ 16 రిజర్వేషన్ గురించి మాట్లాడుతూ ఉంటాయి కదా. సో వాటి గురించి చూసుకోండి ఒకసారి. అండ్ ఈ రిజర్వేషన్స్ సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సొసైటీస్కి ఇస్తారనమాట, ఒకసారి చూసుకోండి. నార్మల్గా ఇక్కడ మీరు రిజర్వేషన్ చూసుకున్నట్లయితే మనకి జాబ్స్లో రిజర్వేషన్ అవైలబిలిటీ ఉంటుంది. అండ్ దాంతో కాకుండా ఎడ్యుకేషన్లో కూడా రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ రిజర్వేషన్ అనేది మనం రాజ్యాంగం రాసినప్పుడు ఇట్ ఈస్ నాట్ ఏ పర్మనెంట్గా చెప్పలేదు, ఓన్లీ ఫర్ టెంపరీ పీరియడ్ అని చెప్పారు. కానీ టెంపరీ పీరియడ్ కాస్త మనం అమెండ్మెంట్స్ చేస్తూ ఎక్స్టెండ్ చేస్తూ వస్తున్నాము. ఓకే, సో అది కూడా ఒకసారి చూసుకోండి. రీసెంట్గా లేటెస్ట్ అమెండ్మెంట్ ఏంటి, ఎంత వరకు, ఏ ఇయర్ వరకు ఈ రిజర్వేషన్ ప్రొవిజన్ అందులో రాసిందో చూసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఆర్టికల్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే యూపీఎస్సీ ఎగ్జామ్కి మీరు కూడా అప్లై చేసే ఉంటారు. యూపీఎస్సీ ఎగ్జామ్లో మనకి జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అని ఉంటాయి కదా. సో మన డిఫరెంట్ కేటగిరీస్ చూసుకున్నట్లయితే జనరల్ కేటగిరీ ఉంటారు, వాళ్ళకి ఎలాంటి రిజర్వేషన్ వర్తించదు. ఓబీసీ కేటగిరీస్ ఉంటారు, ఈడబ్ల్యూఎస్ ఉంటుంది, అండ్ ఎస్సీ, ఎస్టీ. ఓబీసీ కేటగిరీ చూసుకున్నట్లయితే వీళ్ళకి 27% ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్లో 10%. రీసెంట్గా 103 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని యాడ్ చేయడం జరిగింది. అండ్ ఎస్సీకి, ఎస్టీకి అరౌండ్ 7.5%. ఎస్సీ ఒకసారి అది క్లియర్గా చూసుకోండి, ఎస్సీ అండ్ ఎస్టీకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఉంది. సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ మొత్తం ఓబీసీ రిజర్వేషన్ గురించి అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఓబీసీలో మనకి 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి క్రీమీ లేయర్ అంటారు, ఇంకొకటి వచ్చేసి నాన్ క్రీమీ లేయర్ అంటారు. సో క్రీమీ లేయర్ అంటే ఏం లేదండి, వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదు. ఎందుకంటే ఒక సొసైటీ తీసుకున్నాం, మనం ఇక్కడ ఓబీసీ తీసుకున్నాం అనుకోండి, ఓబీసీలోనే చాలామంది రిచ్ ఉన్నారు, మిడిల్ క్లాస్ ఉన్నారు, అండ్ పువర్ కూడా ఉన్నారు. సో రిచ్ వాళ్ళకి రిజర్వేషన్ అవసరమా? వాళ్ళు కట్టుకుంటారు కదా జాబ్స్కి అయినా సరే, లైక్ జాబ్స్ వాళ్ళకి చేసినా కూడా వాళ్ళకి ఎకనామిక్ స్టెబిలిటీ అనేది ఉంటుంది. అండ్ అంతేకాకుండా లైక్ వాళ్ళకి డబ్బులు ఉంటాయి, సో దట్ దే కెన్ పే అమౌంట్ ఫర్ ద ఎడ్యుకేషన్. కానీ ఎవరికి రిజర్వేషన్ యాక్చువల్గా ఇంపార్టెంట్ అంటే మిడిల్ అండ్ పువర్ అనమాట. పువర్ సోషల్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకనామికల్లీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కావాలి. సో అందుకని ఏం చేశారంటే ఓబీసీ చాలా కేటగిరీస్ ఉన్నాయి, చాలా పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ ఓబీసీ కింద వస్తుంది. అందరికీ రిజర్వేషన్ ప్రొవైడ్ చేయలేము, ఓన్లీ 27% ఉంది కాబట్టి ఓన్లీ అది కూడా టార్గెటెడ్ పీపుల్కి రీచ్ అవుతే బాగుంటుందని చెప్పి గవర్నమెంట్ నాన్ క్రీమీ లేయర్ కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. ఓకే, సో మనందరికీ తెలుసు ఏంటంటే క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ అంటే 8 lakhs అని ఒక నెంబర్ గుర్తుపెట్టుకున్నారు. 8 lakhs కంటే తక్కువ వస్తే మనము నాన్ క్రీమీ లేయర్ కింద వస్తాము. నాన్ క్రీమీ లేయర్ కింద వస్తేనే మనకి రిజర్వేషన్ అప్లికబుల్ ఉంటుంది. సో మోర్ దాన్ 8 lakhs అంటే మీరు క్రీమీ లేయర్ కింద వస్తారు, సో దట్ మీకు రిజర్వేషన్ అప్లికబుల్ అవ్వదు అని చెప్పి. సో చాలా పిటిషన్స్ సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు. ఏంటంటే మీరు క్రీమీ లేయర్ స్టేటస్ అని పెట్టేసి పిఎస్యూస్లో అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, అలాగే చిన్న చిన్న గవర్నమెంట్ జాబ్స్ చేసుకునే వాళ్ళకి కూడా క్రీమీ లేయర్లో చెప్పేసి తప్పుడుగా వాళ్ళని రిజర్వేషన్ ఇవ్వకుండా చూస్తున్నారు. ఓన్లీ పేరెంటల్ ఇన్కమ్ ఒక్కటి మాత్రమే చూసుకొని ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి పిటిషన్స్ అనేది ఫైల్ చేశారు. ఓకే, దాని తర్వాత హైకోర్టులు కూడా ఓకే స్టూడెంట్స్ వైపే
జడ్జ్మెంట్ అనేది ఇచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టుకి అప్పీల్ వెళ్ళిందనమాట. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఓన్లీ పేరెంట్స్ యొక్క ఇన్కమ్ ఒకటే తీసుకొని మనం రిజర్వేషన్ ఇవ్వాలా వద్దా, క్రీమీ లేయరా కాదా అని చెప్పడానికి కుదరదు, వేరేవి కూడా చూసుకోవాలి అని క్లియర్గా ఇక్కడైతే చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ అసలు ఏంటి ఆ కేటగిరీస్ అని చూసుకున్నట్లయితే మనకి కేటగిరీస్ 1 to 5 ఉంటాయి. 1 to 5 ఫస్ట్ కేటగిరీ. నెక్స్ట్ 6th అంటే నార్మల్గా మనకి 1 to 6 కేటగిరీస్ ఉన్నాయి. 1 to 5 చూసుకోవాలి, అలాగే 6 చూసుకోవాలి. ఈ 6th మాత్రం మనకి 8 lakhs అనమాట ఇన్కమ్. అండ్ 1 to 5లో చూసుకున్నట్లయితే పేరెంట్స్ ఎవరైనా కాన్స్టిట్యూషన్ పోస్ట్ అంటే ప్రెసిడెంట్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, గవర్నర్ కానీ చేసినట్లయితే వాళ్ళు కంపల్సరీ క్రీమీ లేయర్ కిందే వస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్ క్రీమీ లేయర్లో రారు. అండ్ నెక్స్ట్ గ్రూప్ ఏ జాబ్స్ ఆర్ క్లాస్ 1 ఆఫీసర్స్, సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా సరే వాళ్ళు డైరెక్ట్గా రిక్రూట్మెంట్లోకి తీసుకున్నట్లయితే వాళ్ళు కూడా రారు. అలాగే గ్రూప్ బి అండ్ యాజ్ వెల్ యాజ్ క్లాస్ 2 ఆఫీసర్స్ వాళ్ళు డైరెక్ట్ రిక్రూట్స్ కూడా వాళ్ళు కూడా రారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిఎస్యూస్లో, బ్యాంకులలో, ఆర్మడ్ ఫోర్సెస్లో ఇలా గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బికి ఈక్వలెంట్ పోస్ట్ ఉన్నట్లయితే వాళ్ళు కూడా రారు అని చెప్పింది. అండ్ నెక్స్ట్ ఆర్మడ్ ఫోర్సెస్లో కూడా గ్రూప్ ఏ గ్రూప్ బికి సంబంధించిన పోస్టులు అయితే రారు, కానీ గ్రూప్ సి అండ్ గ్రూప్ డి వాళ్ళు మాత్రం నాన్ క్రీమీ లేయర్ కింద వస్తారని చెప్పింది. ఓకే, సో అదండి ఈ ఆర్టికల్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మీ పేరెంట్స్ గ్రూప్ సి ఆర్ గ్రూప్ డికి మీరు రిక్రూట్మెంట్లో వాళ్ళకి జాబ్ వచ్చినట్లయితే వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ కిందే వస్తారు. కాకపోతే ఆ గ్రూప్ సి గ్రూప్ డి నుంచి మనకి ప్రమోషన్ వచ్చి పై లెవెల్కి వెళ్తారు కదా, పై లెవెల్కి వెళ్ళిన వాళ్ళకి కూడా ఈ నాన్ క్రీమీ లేయర్ అనేది అప్లికబుల్ అని చెప్పారనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రిపేరింగ్ ఇండియా ఫర్ ఎ ట్రూ ఇన్నోవేషన్ లెడ్ ఎకానమీ. సో ఈ ఆర్టికల్ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ పాయింట్ గురించి రేస్ చేస్తుంది. అదేంటంటే ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ తగ్గింది ఇండియాలో అని. ఎస్పెషల్లీ ఇండియాకి ఒక అంబిషియస్ గోల్ ఉందండి, అదేంటంటే డెవలప్డ్ కంట్రీ స్టేటస్ బై 2047. అది రీచ్ అవ్వాలి అన్నట్లయితే ప్రైవేట్ పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే ఇండియాలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన ఎక్స్పెండిచర్ చాలా తక్కువ. ఇట్ ఈస్ అరౌండ్ 0.65% మాత్రమే చెప్తున్నారు. సో మన బ్రిక్స్ కంట్రీస్లో పోల్చినట్లయితే లైక్ సౌత్ ఆఫ్రికాలో కూడా ఎక్కువనే చేస్తున్నారు, ఇండియాలో తక్కువ. కాబట్టి ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ చాలా ఇన్అడిక్వేట్గా కనిపిస్తుంది అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేటెంట్ ఫైలింగ్ మన కంట్రీ లెవెల్లో అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చాలా తక్కువ. దానివల్ల ఇన్నోవేషన్ మనం ప్రమోట్ చేయలేకపోతున్నాం. ఈవెన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ర్యాంకింగ్లో కూడా ఇండియాస్ ర్యాంకింగ్ చాలా తక్కువగా ఉంది అని చెప్తున్నారు. సో కాబట్టి మనం ఎలాగైనా సరే కొంత కమర్షియలైజేషన్ టెక్నాలజీని అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఫండ్స్ని ఇంక్రీజ్ చేసేసి ప్రైవేట్ సెక్టార్ని ఇంప్రూవ్ చేయాలని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉమెన్స్ పొలిటికల్ పార్టిసిపేషన్ ఇన్ ఇండియా. సో ఈ ఆర్టికల్ చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుందండి. సో ఈ ఒక్క బాక్స్ చూసుకున్నట్లయితే స్టాటిస్టిక్స్ మీకు క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే ఉమెన్ యొక్క పార్టిసిపేషన్ చాలా తగ్గుతుంది అని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 1950s ఆ టైంలో ఉమెన్ పార్టిసిపేషన్ రెడ్ కలర్ లైన్ అనమాట చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు 2024లో చూసుకున్నట్లయితే చాలా తక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల మేజర్ రీజన్స్ ఏంటి అంటే పేట్రియార్కల్ సొసైటీ. ఈ ఒక గ్రాఫ్ చూసుకోండి, పేట్రియార్కల్ సొసైటీ ఆఫ్ ఇండియా అనమాట. అంటే మేల్ డామినేట్ సొసైటీలో మనం ఉన్నాం కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎక్కువ అవుతున్నాయి ఉమెన్కి, అంటే డబుల్ బర్డెన్ అవుతుంది ఉమెన్ మీద. అండ్ ఇండివిజువల్గా వాళ్ళకంటూ వాళ్ళకు కొన్ని బ్యారియర్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కల్చరల్ నార్మ్స్, అంటే అమ్మాయి ఇలా పుట్టావంటే ఇలాగే ఉండాలి. సో అమ్మాయి ఇలాగ పుట్టామంటే నార్మల్గా మనం కూడా మనం ఏదైనా బర్త్డే ఫంక్షన్స్కి వెళ్తున్నాం అనుకోండి, బర్త్డే పార్టీస్కి, అమ్మాయిలకైతేనే టెడ్డీ బేర్లు పట్టుకుని వెళ్తాం, టెడ్డీ బేర్లు కిచెన్ సెట్లు. అబ్బాయిలకైతేనేమో కార్లు అవి పట్టుకెళ్తాం. ఎందుకు? మన ఇచ్చే గిఫ్ట్స్ దగ్గర నుంచి మనం డిస్క్రిమినేషన్ చేస్తున్నాం కదా. అమ్మాయికి ఒక కార్ ఇవ్వండి, ఆ అబ్బాయికి కిచెన్ సెట్ ఇవ్వండి, ఒప్పుకోరా? మీరేమనుకుంటున్నారు కామెంట్లో చెప్పండి. సో ఏంటంటే మనం కూడా గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు అమ్మాయి అయితే టెడ్డీ బేర్, కిచెన్ సెట్, అబ్బాయి అయితేనేమో కార్లు అలాంటివి ఇస్తున్నాము. సో ఏంటి, వీ హ్యావ్ టు చేంజ్ ద మైండ్ సెట్ ఆఫ్ ద సొసైటీ. ఓకే, నార్మల్లీ ఐ వాంట్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. నార్మల్లీ అమ్మాయి అయితేనే పింక్, అబ్బాయి అయితేనే బ్లూ అంటారు కదా. సో నేను మాత్రం అలా కాదు అని చెప్పి మా అమ్మాయికి అన్ని బ్లూ ఇచ్చేస్తాను, అబ్బాయికి అన్ని పింక్ ఇచ్చేస్తాను అనమాట. సో ఐ వాంట్ టు చేంజ్ దిస్ అనమాట. సో చేంజ్ అనేది మన దగ్గర నుంచి స్టార్ట్ అవుతేనే మనం కొంత చెప్పుకోవడానికి ఉంటుంది, కానీ మన దగ్గర నుంచి చేంజ్
స్టార్ట్ అవ్వకుండా మీరు చేంజ్ అవ్వాలి అంటే మాత్రం కరెక్ట్ కాదు. దట్ ఈస్ నాట్ రైట్ అకార్డింగ్ టు మీ అనమాట. సో చూడండి ఇక్కడ ఏంటంటే కల్చర్ నార్మ్స్ వల్ల కూడా ఉమెన్ దే ఆర్ నాట్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ పాలిటిక్స్. అండ్ అలాగే ఫినాన్షియల్ కన్స్ట్రెంట్స్ ఆల్వేస్ ఉమెన్స్కి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ పాలిటిక్స్లోకి వచ్చిందంటే ఒక నెగటివ్ ఇమేజ్. చాలా మంది చాలా మాట్లాడుతూ ఉంటారు, బట్ ఐ కాంట్ టెల్ దట్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్ అనమాట. సో చాలా మంది చాలా రకాల వర్డ్స్, చాలా స్టేట్మెంట్స్ ఉమెన్ పాలిటిక్స్లో ఉంది అంటే అట్లా చాలా నెగటివ్గా ఉండడం వల్ల కూడా ఉమెన్ వాళ్ళు రాణించట్లేదు అనమాట. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే అసలు ఉమెన్ ఎందుకు పాలిటిక్స్లో రావట్లేదు. సో ఇక్కడ కూడా చూడండి మీరు ఈ యొక్క చార్ట్లో కూడా క్లియర్గా చూపించారు జెండర్ వైజ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ లోక్సభ ఎలక్షన్స్. సో ఇక్కడ చూడండి రెడ్ కలర్ పార్ట్ ఏమో ఫీమేల్ అండ్ బ్లూ కలర్ పార్ట్ ఏమో మేల్. సో ఎక్కువ మేల్ డామినెంట్ పాలిటిక్స్గానే ఉంది మనది. అండ్ ఇక్కడ మనం 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చాం, విచ్ ఈస్ టాకింగ్ అబౌట్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇన్ లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు ఇంకా. సో దాని గురించి కూడా మీకు క్వశ్చన్స్ ఛాన్స్ ఉంది, క్లియర్గా చూసుకోండి ఒకసారి. అండ్ ఈరోజు ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ వచ్చేసి 2 తీసుకొచ్చాను. ఫస్ట్ వచ్చేసి CRISPR-Cas9. ఆల్రెడీ యూపీఎస్సీ 2019 ప్రిలిమ్స్లో ఈ క్వశ్చన్ అయితే అడిగిందనమాట. సో మళ్ళీ అడగొచ్చు కాబట్టి తీసుకొచ్చాను. Consider the following statements about CRISPR-Cas9 technology. First వచ్చేసి it is a gene editing technology. Second వచ్చేసి it allows scientists to modify DNA sequences in living organisms. And third one వచ్చేసి it is mainly used only for plant breeding అనమాట. సో దీనికి ఆన్సర్ ఏంటో కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి consider the following statements about biodiversity hotspots. A biodiversity hotspot must have at least 1500 endemic vascular plants. Second వచ్చేసి it must have lost at least 70% of its original habitat. And last one వచ్చేసి India has 4 biodiversity hotspots. Which of the statements are correct? So answers ని కింద కమెంట్లో చెప్పండి. So by this I'm concluding guys. Thank you so much for watching. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు కనుక మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే, మీరు కనుక కోచింగ్ సెంటర్స్ని వెతుకుతున్నట్లయితే రాథోడ్స్ ఐఏఎస్ అకాడమీ ఇస్ ద బెస్ట్ సెంటర్ అండి. ఐ హ్యావ్ గుడ్ రీజన్స్ వై ఐఎమ్ సేయింగ్ దిస్. మీరు కనుక మీకు ఏమైనా డౌట్స్ కానీ, క్వశ్చన్స్ కానీ, క్వైరీస్ కానీ ఉన్నట్లయితే ప్లీజ్ టు కాంటాక్ట్ అస్ ఆన్ దిస్ నెంబర్ 8074765513. అండ్ ఈ వీక్లో కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుందండి జిఎస్ ప్లస్గా మెయిన్స్ ఫౌండేషన్కి. అండ్ మేము ఆన్లైన్లో అండ్ అలాగే ఆఫ్లైన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీరు కనుక జాయిన్ అవ్వాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ అస్. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడికి రావాలి, డైరెక్ట్గా నాతో మాట్లాడతాను అనుకున్నా కూడా యూ కెన్ కమ్ అండ్ విజిట్